జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 23వ శ్లోకము. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహు బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః తథాహం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో కృష్ణ, నీ విశ్వరూపములో అనేకమైన ముఖాలున్నాయి, లెక్కలేనన్ని కన్నులున్నాయి, లెక్కలేనన్ని భుజాలు, లెక్కలేనన్ని తొడలు, పాదాలు, కడుపులు ఉన్నాయి కృష్ణ. హో కృష్ణ, నీ విశ్వరూపములో అనేకమైన కోరలు ఉన్నాయి. హో శ్రీకృష్ణ, అట్లాంటి నీ భయంకరమైనటువంటి గొప్పనైనటువంటి రూపాన్ని చూసి అందరూ భయముతో వణికిపోతున్నారు కృష్ణ. హో కృష్ణ, నేను కూడా భయపడుతున్నాను కృష్ణ అంటూ అర్జునుడు తన భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనము ఈ విశ్వమంతా శ్రీమన్నారాయణుని శరీరమే అనే భావనతో శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 175వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనములో బలరామకృష్ణులు ఇతర స్నేహితులతో కలిసి దూడలను మేపుతూ అడవుల్లోనికి వెళ్ళి క్వచిత్ వాదయతః వేణుః, ఒక్కొక్కసారి వేణువులను ఊదుతూ ఉండేవారు. క్షేపణైః క్షిపతః క్వచిత్, ఒక్కొక్కసారి చెట్ల నుండి పండ్లను రాల్చటం కోసమని రాళ్లను వడిసెల్లో పెట్టి కొడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి నేరుగా రాళ్లనే విసురుతూ ఉండేవారు. బంతులాట ఆడుతూ ఉండేవారు. ఇంకా రకరకాలుగా జంతువుల, పక్షుల యొక్క శబ్దములను, అరుపులను, కిలకిల రావములను అనుకరిస్తూ ఉండేవారు. ఆ రకంగా ప్రాకృతౌ యథా, బలరామకృష్ణులు ఒక సామాన్యమైనటువంటి బాలురలాగా ఇతర పిల్లలతో కలిసి ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, బృందావనములో విహరిస్తూ ఉన్నారు. అట్లా రోజులు గడుస్తూ ఉండగా కదాచిత్ యమునా తీరే కృష్ణ బలయోః జిఘాంసుః దైత్యః ఆగమత్. ఒకనాడు బలరామకృష్ణులు తమ స్నేహితులతో యమునా తీరములో దూడలను మేపుతూ ఉన్నటువంటి సమయములో ఒక రాక్షసుడు బలరామకృష్ణులను చంపటము కోసమని అక్కడికి వచ్చాడు. తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూధగతం హరిః దర్శయన్ బలదేవాయ శనైః ముగ్ధః ఇవ అసదత్. అట్లా వచ్చినటువంటి దానవుడు ఒక దూడలో ఆవేశించాడు. అంటే దూడ రూపములో ఉన్నాడు ఆ దానవుడు, రాక్షసుడు. అట్లా వచ్చినటువంటి ఆ దూడ రూపములో ఉన్నటువంటి రాక్షసుడు
భక్త సంగతి క్రేపై చనువాణి మ్రోల క్రేపై తిరిగెన్. చాలా మంచి దూడలాగా ప్రవర్తిస్తూ కృష్ణుని వెనకనే తిరుగుతూ ఉన్నాడు ఆ దానవుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 23వ శ్లోకము. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.